క్రైస్తవ్యం అంటే కేవలం మాటలు చెప్పేది కాదు. క్రైస్తవ్యం అంటే మతం మార్చేది కాదు. క్రైస్తవ్యం అంటే మనస్సు మార్చేది. క్రైస్తవ్యం అంటే మార్గము చూపించేది. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు అంతరంగం అనే కార్యక్రమంలో ఒక మంచి డాక్యుమెంటరీని మీకు ప్రజెంట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరో కాదండి, తన జీవితము ఒక ఫెయిల్యూర్ అనబడినప్పుడు, తన జీవితంలో అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయినప్పుడు దేవుడు తను పిలుచుకొని నిలబెట్టి ఆయన యొక్క పరిచర్యలోనికి తీసుకుని వచ్చి యొక్క స్లమ్ ఏరియాలో దేవుడు తన యొక్క పనిగా, చేతి పనిగా ఆ బిడ్డను వాడుకుంటూ ఆశ్చర్యముగా అనేక మంది చిన్న బిడ్డలు, యవనస్తులను దేవుని మార్గం వైపు, యేసు అంటేనే తెలియని వాళ్లకు, విద్యనే లేని వాళ్లకు, ఎలాంటి దీనమైన పరిస్థితుల్లో, ఒక స్లమ్ ఏరియాలో దీనమైన పరిస్థితిలో మనందరము చక్కగా ఆహారము, వస్త్రము లోటు లేకుండా మనము ఎంత సంతోషంగా ఉన్నాం. ఈరోజు మీరు వీక్షిస్తున్న మీరు కూడా మీ చేతిలో మొబైల్ ఉంది, మంచి వస్త్రం ఉంది, ఆహారం ఉంది. ఆహారం ఎక్కువై మనం పడేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. కానీ ఈరోజు మీరు ఇప్పుడు చూడబోయే డాక్యుమెంటరీలో ఒక దీనమైన పరిస్థితిలో, ది అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్, మనము చూడని ప్రపంచము, మనకు తెలియని ప్రపంచం ఒకటి ఉన్నదని మనకు తెలుస్తుంది. ఈరోజు ఇలాంటి స్లమ్ ఏరియాలో ఉంటున్న చిన్న బిడ్డలు అనేక మంది, స్కూల్ అంటే తెలియదు వారికి, ఒక మొబైల్ అంటే తెలియదు, ఒక మంచి జీవితం అంటే వారికి తెలియదు. నా చిన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ఒక గుడ్ పెయిర్ ఆఫ్ బట్టలు డాడీ వాళ్ళు తీసుకునేవాళ్ళు క్రిస్మస్కి. ఆ 1 ఇయర్ మొత్తం కూడా ఆ కొత్త డ్రెస్ ఎప్పుడు కొంటారు అని ఎదురు చూసేదాన్ని. అప్పట్లో అది సంతోషం. ఈ చిన్న బిడ్డలకి కనీసము ఒక్క జత అయినా, సంవత్సరానికి ఒక్క జత అయినా క్రొత్త బట్టలు కొనడానికి తల్లిదండ్రులకు స్తోమత లేదు. వారు చెత్త వేరుకొని వారికి వచ్చిన కొద్ది ధనంతోటే వారి కుటుంబాన్ని నడుపుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకుంటారో, యేసుక్రీస్తు ఎప్పుడైతే వారి జీవితంలోకి వస్తారో అప్పుడు వెలుగు వస్తుంది. కాబట్టి ఆ యొక్క వెలుగు వారి జీవితాన్ని మారుస్తుంది. అది తప్ప ఎవరు మార్చలేరు. కాబట్టి ఆ యొక్క బిడ్డను, అశోక్ ఆశీర్వాద అన్నను దేవుడు ఏర్పరచుకుని ఆ యొక్క స్లమ్ ఏరియాలో మినిస్ట్రీ చేయడానికి అన్నను నిలబెట్టుకున్నాడు. దేవుడు దేనికి పనికిరాడు అన్న వ్యక్తిని దేవుడు అనేక మంది విజయానికి కారకునిగా, అనేక మందిని విజయ బాటలోకి నడిపించే యోధునిగా, దిక్సూచిగా ఆ బిడ్డను నిలబెట్టాడు. ఈరోజు ఆయన యొక్క సాక్ష్యాన్ని, ఆ మినిస్ట్రీని క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క డాక్యుమెంటరీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. నా పేరు అశోక్ ఆశీర్వాద్. ఈ ఆశీర్వాద్ అనేది దేవుని కృపను బట్టి బాప్తిజం తర్వాత తన సేవకుల ద్వారా దేవుడు నాకు ఇచ్చిన పేరు. నా పేరు అశోక్ కుమార్ దాసరి అండి. మాది గుంటూరు ప్రాంతంలో నేను పుట్టి పెరిగి మరి ప్రభు యొక్క సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను నా జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నేను 1990 28 జూన్ మాసంలో నేను జన్మించాను. నా తల్లిదండ్రులు దాసరి కళ్యాణరావు, దాసరి అరుణాదేవి, నా తమ్ముడు దాసరి అమరేష్. సో మా తల్లిదండ్రులు చక్కగా మరి మా ఇద్దరిని ప్రభు సన్నిధిలో చక్కగా సండే స్కూల్కి పంపిస్తూ చిన్న వయసులో నుంచే మరి యేసు క్రీస్తుని పరిచయం చేసే కుటుంబంగా దేవుడు మమ్మల్ని ఉంచుతూ వచ్చాడు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎంతగానో మాకు సహాయం చేస్తూ వచ్చాడు. నేను 2004వ సంవత్సరంలో నా జీవితంలో ఒక విషయం జరిగింది. అదేంటంటే నేను చిన్న వయసులోనే డయాబెటిక్గా ఉంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా కుటుంబము ఎంతో మధ్య తరగతి కంటే తక్కువ అనే చెప్పాలి. పనికి వెళ్తేనే మా ఇల్లు గడుస్తుంది నాన్నగారు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు పనికి వెళ్ళి చక్కగా మమ్మలను చదివించడానికి దేవుడు కృప చూపించాడు. మరి నేనైతే బీటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. నా తమ్ముడు మరి బీటెక్ చేశాడు, సివిల్ ఇంజనీర్గా తాను
చదువుకుంటూ వచ్చాడు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని ప్రేమించి, మా తల్లిదండ్రులను ప్రేమించి అట్లా మా కుటుంబం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మరి నా జీవితంలో ఎన్నో అవరోధాలు నేను చూస్తూ వచ్చాను. ముఖ్యంగా నా హెల్త్ ఇష్యూ నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఆ టైంలో చెప్పాలంటే నా వయసు చాలా చిన్నదండి. ఆ రోజు ఏం జరిగిందో మీకు ఒక మాట చెప్తాను. నేను యూరిన్కి వెళ్తే ఆ యూరిన్కి చీమలు పట్టినాయి. ఏంటా చీమలు పట్టినాయి అని చూస్తే నా కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయండి. అలాంటి పరిస్థితుల్లో నాకెందుకో డౌట్ వచ్చింది. ఆ టైంలోనే మా పేరెంట్స్కి డౌట్ వచ్చి ఇదేదో చీమలు పడతా ఉన్నాయి, ఇదేమన్నా డిసీజా ఏంటనే డౌట్ వచ్చి మేము టెస్టింగ్కి వెళ్తే 450 వరకు నాకు అప్పుడు షుగర్ ఉందండి. 450 ఫస్ట్ టైం. ఆ టైంలో డాక్టర్ గారికి చూపించుకున్న తర్వాత నా పేరెంట్స్ ఆ చీటీ నాకు ఇచ్చి మెడిసిన్ తీసుకొని రమ్మని ఆ మెడికల్ షాప్కి పంపిస్తే ఆ మెడికల్ షాప్ అతను అంటూ ఉన్నాడు, ఈ అబ్బాయి ఎక్కడున్నాడు, ఏ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడంటే ఆ అబ్బాయి ఎవరో కాదండి నేనే అని చెప్పినప్పుడు ఆ మెడికల్ షాప్ అతను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. వెంటనే నన్ను అక్కడ కూర్చోబెట్టి కూర్చో, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, నీకు ఇంత షుగర్ పెట్టుకొని చిన్న పిల్లవాడివి నువ్వు పడిపోతావు, ఇక్కడే కూర్చో అని నన్ను అక్కడ కూర్చోబెడుతూ వచ్చాడు అనమాట. ఇవన్నీ నా ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్లో ఒక డార్క్ టైం నేను చూస్తూ వచ్చాను. అప్పటి నుంచి ఆ డే నుంచి కూడా ఎవ్రీ డే నేను ఉదయము సాయంత్రం ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతూ వచ్చాను. మరి నా 10th క్లాస్లో నేను నా లైఫ్లో ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే నేను యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. యేసు ప్రభువే నిజమైన దేవుడని నా లైఫ్లో నేను తెలుసుకున్నాను. ఒక యూత్ మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు ఆ యూత్ మీటింగ్లో దేవుని వాక్యము ద్వారా నేను పట్టబడుతూ వచ్చాను. ప్రసంగి గ్రంథంలో వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థము అనే ఒక చిన్న మాట ద్వారా నేను ఎలా పరిస్థితిలో ఉన్నాను అని, నేను ప్రభువా నేను పాపిని అనే చిన్న మాటని నేను ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు నా జీవితంలో నేను గొప్ప సంతోషాన్ని పొందుకున్నాను. ఆ రోజు నుంచి దేవుడు నా స్టడీస్లో నాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. నా లైఫ్లో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే నేను ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. మరి నాన్నగారికి ఉన్న ఆర్థిక సమస్యలు బట్టి పరిస్థితులు బట్టి నన్ను తీసుకెళ్ళి 6th క్లాస్ నుంచి ఒక తెలుగు మీడియంలో వేశారనమాట. నాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియంలో చదవటం వల్ల నాకు ఒక్క ఇంగ్లీష్లో తప్ప ప్రతి దానిలో కూడా నేను ఫెయిల్యూర్గానే ఉన్నానన్నమాట. సో నేను అట్లానే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏం స్టడీస్ అర్థం కాక ఒక మొద్దులాగా నా లైఫ్ ఉంది. మరి ఇంగ్లీష్లో తప్ప దేనిలో నాకు మార్క్స్ రాలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి 10th క్లాస్ వరకు నేను వచ్చాను. 10th క్లాస్లో ఫ్రీ కామన్లోకి వెళ్ళినప్పుడు నేను అన్ని సబ్జెక్ట్స్లో బాగానే వచ్చినాయి, కానీ మ్యాథమెటిక్స్లో మాత్రం 3 మార్క్స్ వచ్చినాయి. అప్పటికే నేను యేసుక్రీస్తుని విశ్వసించి స్టార్టింగ్ తొలి దినాల్లో ఉన్నాను. ప్రభువా నీవే నిజమైన దేవుడు అయితే నాకు జ్ఞానం ఇచ్చి నన్ను ఒక్క లెక్కల సబ్జెక్ట్ పాస్ చేయి ప్రభువా, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ నేను రాస్తాను ప్రభువా అని దేవుని దగ్గర గోజాడినప్పుడు దేవుని మహాకృప ఏంటంటే అండి, మరి 3 మార్క్స్ వచ్చిన నాకు 10th క్లాస్లో 63 మార్క్స్ కామన్ ఎగ్జామినేషన్లో దేవుడిచ్చి మరి ఫస్ట్ క్లాస్లో మరి తెలుగు మీడియంలో 10th క్లాస్ నేను పాస్ అవడానికి కృప చూపించాడు. మరి అంతే కాదండి, మరి ఇంటర్మీడియట్లో కూడా నాకు మ్యాథమెటిక్స్ అంటే భయం కాబట్టి సిఈసి గ్రూప్ని నేను తీసుకున్నాను. అమ్మ నాన్నకి ఆ విషయాలు తెలియదు కాబట్టి నేను సిఈసిలో తీసుకుంటే మా చర్చిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది యవనస్తులు అన్నారు, ఇదేంటి యేసు ప్రభు బిడ్డవై ఉండి నువ్వు ఇంజనీర్ అవ్వాలి అన్నప్పుడు నా మనసులో ఫస్ట్ టైం ఇంజనీర్ అవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు దానికోసం ఏం చేయాలి అంటే మా పాస్టర్ గారు చెప్పారు, నువ్వు ఎంపీసీ చదవాలి, ఎంపీసీ చదివితే నువ్వు ఇంజనీర్ అవుతావంటే నేను చదివింది డిసెంబర్ వరకు చదివిందంత సిఈసి అయితే నేను మరి ఎగ్జామినేషన్ ఫీజు కట్టింది మాత్రం ఎంపీసీకి అండి. ఎంపీసీ ఫీజు కట్టాను, చదివినంత సిఈసి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎంపీసీ రాస్తే ఒక ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ తప్పితే మిగతా సబ్జెక్ట్స్ అంటే గ్రూప్ మొత్తం మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ నా లైఫ్లో ఫెయిల్ అయిపోయాను అనమాట. సో వెంటనే ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్ట్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ 6 సబ్జెక్ట్స్ మొత్తం 10 సబ్జెక్టులు. సెకండ్ ఇయర్ ప్రభువా
నీవే నిజమైన దేవుడు అయితే నన్ను ఎట్లాగైనా పాస్ చేయ ప్రభువా అని వచ్చిరాని ప్రార్థనతో ప్రభు పాదాల మీద పడ్డప్పుడు నమ్మరండి, ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన మార్క్స్ 160. మరి లాస్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ ఇయర్కి దేవుడు తన మహాకృప చేత 68%తో అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడు. ఎంపీసీ అయిపోయింది. మార్నింగ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ రాశాను, ఈవినింగ్ ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. మరి ఈ ఎంసెట్ ఎగ్జామ్లో నాకు దగ్గర 2,10,000 ర్యాంక్ వచ్చిందండి. నాకు తెలిసి నాకున్న ఆశ ఏంటంటే నేను అప్పుడే 2008 ఆ ప్రాంతంలో కంప్యూటర్ సైన్స్ అనేది చాలా బూమ్లో ఉందన్నమాట ఆ కోర్స్. ప్రభా నేను ఎట్లాగైనా ఇది చదవాలి, నాకు కృప దయచేయి, డబ్బులు లేవు, నాకు ర్యాంకు కూడా సరిగ్గా రాలేదు, నా స్టడీస్ కూడా సరిగ్గా లేవంటే దేవుడు మహాకృపను చేత మరి నరసరావుపేట ప్రాంతంలో ఈవీఎం అనే కాలేజీలో 90 సీట్స్ సిఎస్సి సీట్స్ ఉంటే 89 సీట్స్ ఫిల్ అయిపోయినాయండి. లాస్ట్ 90th సీట్ దేవుడు ఆ 2,10,000 వచ్చిన ర్యాంక్ ఉన్న నాకు దేవుడు నరసరావుపేటలో సిఎస్సి సీట్ ఇచ్చాడు. ఆ టైంలో సీట్ అయితే వచ్చింది, కానీ నా హెల్త్ రోజుకి నన్ను భయపెడుతూ వచ్చింది. ఎందుకంటే ఉదయము 7 o'clock బస్సు ఎక్కాలి, మరి ఈవినింగ్ అక్కడ 4 o'clock బస్సు ఎక్కాలి. నా ఇన్సులిన్ టైం అది, నేను తినే టైం అది, ఈవినింగ్ నేను ఇన్సులిన్ చేసుకోవాలి. సో ఇలాంటి హెల్త్ కండిషన్స్లో నేను చదవగలనా అని నేను ఎంతగానో భయపడ్డానండి. దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా అండి, నేను కాలేజ్కి ఒక 2 years వెళ్ళగలిగాను. నా కాలేజీలో 2 ప్రిన్సిపాల్స్కి నేను సువార్తను ప్రకటించాను. మరి ఆ 2 ప్రిన్సిపాల్స్ నా యొక్క పరిస్థితి తెలుసుకొని నాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. 4 yearsలో దేవుని మహాకృపను బట్టి దేవుడు చక్కగా బీటెక్ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. మరి క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే దేవుడు మరి ఎంతగానో నాకు సహాయం చేసి కాలేజ్ మొత్తం మీద ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగం దేవుడు నాకు దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేను ఒక ఫెయిల్యూర్ అనుకున్నాను, మ్యాథమెటిక్స్ రావు, జీరోస్లో ఉన్న నన్ను మరి బీటెక్ కంప్లీట్ చేయించి, మరి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయించి ఒక జాబ్ ఇచ్చి నన్ను తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్లేస్లో దేవుడు నన్ను అక్కడ ఉంచడం జరిగింది. దేవుడు బిడ్డలారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరో నాకు తెలుసు, నేను ఎంతవరకు ఉండగలనో ఎంతవరకు చదవగలనో నాకు తెలుసు, కానీ నన్ను నేను మర్చిపోయేటట్లు చేసింది, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచింది మాత్రం యేసుక్రీస్తు ప్రభువారే అని యవనస్తులకు నేను గొప్ప సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా లైఫ్లో ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఒక పక్కన నెగిటివ్ థింగ్స్ కూడా నా లైఫ్ని ఎంతగానో ఇది చేస్తూ వచ్చింది. నన్ను అనేక మంది కృంగదీస్తూ వచ్చారు. నువ్వు బ్రతకటం చేత కాదు, నువ్వు చచ్చిపోతావు, నీకు షుగర్ ఉంది, నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నువ్వు అమ్మాయిని జీవితం నాశనం అయిపోతుంది. ఇలా ప్రతిదీ దానిలో కూడా చాలామంది సొంత చర్చ్లో కూడా, సొంత చెప్పాలంటే పాస్టర్స్లో కూడా చాలామంది నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు అని ఎంతో భయపెడుతూ ఉన్నప్పుడు నేను ప్రభు కాళ్ళ మీద పడ్డాను. ప్రభువా, మీరు నన్ను ఎందుకు ఉంచారు భూమి మీద, దాని విషయం నాకు తెలియచేయండి. నిన్ను నమ్మాను ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డను కాబట్టి మీరు నాకు సహాయం చేయమని ప్రభువా నేను ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. 2 years ఆ యొక్క కంపెనీలో ఉండి వర్క్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. బీటెక్ కంప్లీట్ చేసుకొని జ్ఞానం లేని నేను మరి జ్ఞానవంతుడిగా నన్ను ఉంచి అనేక మంది ముందు సాక్షిగా దేవుడు నన్ను నిలవబెట్టినందుకు దేవుని మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాను. అదేంటంటే మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ గురించి నేను మీకు 2 విషయాలు, ఎలా నేను పరిచర్యలోకి వచ్చానో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా అంటే నేను 2014లో నేను ఆఫీస్లో ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను లంచ్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు మేము తినేసిన ప్లేట్స్లో మిగిలి ఉన్న అన్నాన్ని వాళ్ళు తీసుకొని తింటూ నేను గమనించాను. మరి ప్రతిరోజు అట్లా నేను ఒక 3 to 4 days అక్కడికి నేను అలా లంచ్కి వెళ్ళినప్పుడు సేమ్ అదే పిల్లలు ప్రతిరోజు రావటం, మేము పడేసిన ఆ యొక్క ఆకులలో ఉన్న ఆహారాన్ని తీసుకొని వాళ్ళు తింటూ నేను గమనించినప్పుడు నేను అడిగాను, అరే మీరు ఎందుకు ఇలా తింటున్నారు, మీకు ఇల్లు లేదా, అమ్మ నాన్న ఎక్కడుంటారు, ఎందుకు మీరు ఇలా ప్రతిరోజు ఇలా చేస్తున్నారంటే, అన్న మాకు అమ్మ నాన్న లేరు,
మేము ఈ పక్క ప్రాంతంలో రాళ్ళు కొట్టుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము. ఈరోజు మాకు పని లేదు కాబట్టి మాకు ఓనర్ అన్నం పెట్టలేదు, అందుకే మేము ఇలా వచ్చాము అంటే, సరేరా ఈరోజు నువ్వు తిను నా దగ్గర అని నేను వాడికి భోజనం ఇప్పించాను. అట్లా ప్రతిరోజు వాడు రావటం, అదే నేను భోజనం చేసే టైంకి వాడు అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. సరే ఒకరోజు అన్నాడు, అన్న నువ్వు రోజు నాకు అన్నం పెడుతున్నావు 3 days నుంచి, నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలన్నా అంటే, సరే పదరా నేను వాళ్ళని చూస్తాను, ఎక్కడున్నారో పద అని వెళ్ళి నేను చూసినప్పుడు వాళ్ళకి కనీసం ఉండటానికి అక్కడ ఒక నివాసం లేదు, వాళ్ళు తినటానికి అక్కడ తిండి లేదు. వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు అంటే, అన్న మేము ఫుట్పాత్ మీద పడుకుంటాం అన్న అని వాళ్ళు నాకు చెప్పారు. అప్పుడు నేను చాలా కలత చెందాను అనమాట. ఇదేంటి వీళ్ళ లైఫ్ ఇలా ఉంది, మనమైతే ప్రస్తుతానికి తినగలుగుతున్నాం, ఇలాంటి పిల్లలు ఉన్నారు అని నాకు ఎంతో బాధేస్తుంది. ఆ నైట్ నుంచి నాకు నిద్ర పట్టలేదండి. ఒక 2 days తర్వాత ఒక ఫైన్ నైట్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు మరలా ఆ ప్రాంతానికి ఇప్పుడు లెగిచి వెళ్ళు, నువ్వు లెగిచి వెళ్ళు అని ఒక స్వరం నేను వింటూ ఉన్నాను. సరే ప్రభువా అని నేను పొద్దున్నే లెగిసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు రాళ్ళు కొడుతూ అక్కడ నాకు కనిపించారనమాట ఆ ప్రాంతంలో. సరే నాన్న మీకు ఒక మాట చెప్తాను, నేను రోజు నేను పెడుతున్నాను కానీ ఒకరోజు నా దగ్గర ఉండదు కాబట్టి మనకు ఆహారం ఇచ్చేది దేవుడేరా, యేసుక్రీస్తుని నమ్మండి అంటే, అన్న యేసయ్య అంటే ఎవరు, నేను ఫస్ట్ టైం వింటున్నాను అని ఆ పిల్లవాడు నాతో అనటం జరిగింది. సో అప్పుడు నేను చిన్న మాట చెప్పిన తర్వాత, అన్న రోజు మాకు ఈ మాటలు చెప్పడానికి వస్తావా అని అడిగాడు అనమాట. సో నేను సరే నాకు కుదిరినప్పుడు నేను మీకు చెప్పడానికి వస్తాను, తప్పకుండా మీరు వింటారు కదంటే వింటామన్నా అన్నారు. అట్లా నేను అక్కడ జాబ్ చేస్తూ కొన్ని రోజుల వరకు నేను వాళ్ళకి అలా వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళు. సరే నేను ఆ జాబ్ మానేసి అమ్మ నాన్నకి చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు ఏంట్రా వచ్చావంటే, ఏం లేదు నేను జాబ్ మానేశాను. మరి ఏం చేస్తావు? నేను దేవుని సేవ చేస్తాను. అవునా, ఇదేంటని అమ్మ నాన్న బాగా తిట్టారు. నువ్వు ఇట్లా మనం ఇప్పుడిప్పుడే గెటాన్ అవుతున్నాం, ఇలాంటి టైంలో నువ్వు జాబ్ మానేస్తే ఎట్లా అని ఎంతో తిట్టారు. అయినా నేను దేవుని స్వరం విన్నాను. దేవుడు ఇదిగో నేను నిన్ను పిలిచాను, నువ్వు ఈ చిన్న బిడ్డల మధ్య సేవ చేయాలి అనే ఒక ఆలోచన దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. సో దేవుడి బిడ్డలారా, ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ ఉన్న టైంలో నా మనసులో ఆలోచన వచ్చింది, మా చర్చిలో ఉన్న బిడ్డలందరూ వాళ్ళకి బట్టలు ఉన్నాయి, మంచి చెప్పులు ఉన్నాయి, పేరెంట్స్ ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. కానీ ఆ హైదరాబాద్లో ఆ తమ్ముడు నా మనసులోకి వస్తానే ఉన్నాడు. సరే ఒకరోజు గుంటూరు వచ్చిన తర్వాత సేమ్ ఇదే సిచ్యువేషన్. గుంటూరులో నేను టిఫిన్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి, అన్న నాకు ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పెడతావా అని అడిగారు. వెంటనే నాకు హైదరాబాద్లో ఉన్న తమ్ముడు గుర్తొచ్చాడు. సరే నాన్న మీరు ఎక్కడ ఉంటారని వెళ్తే, నాకు గుంటూరులో పాత గుంటూరు అనే ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప అనే ఆ యొక్క ఏరియాలో, రాజీవ్ గృహకల్ప దగ్గర నాకు 80 మంది వీధి పిల్లలు, సరిగా బట్టలు లేవు, తలంతా చింపిరిగా ఉంది. పేరెంట్స్ ఎక్కడ ఉంటారంటే, మా అమ్మ నాన్న ఇక్కడ లేరు, ఎక్కడో ఉంటారు, మరి మీరు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ పడితే అక్కడే తింటాము, ఎక్కడ పడితే అక్కడే ఉంటాము అని వాళ్ళు ఎంతగానో వాళ్ళ మనసులో ఉన్న ఒక మాట చెప్పగానే నాకు చాలా బాధేసింది. అప్పటి నుంచి దేవుడు నా మనసులో పెట్టిన ఒక చిన్న కోరిక, అదేంటంటే వీధి పిల్లలకు, అంటే రోడ్డు మీద కాగితాలు ఏరుతూ ఎవ్వరూ పట్టించుకొని పిల్లలకి సువార్తను ప్రకటించాలి అనే ఒక ఆశ నా హృదయంలోనికి వచ్చింది. ఆ ఆశే ఒక దర్శనంగా మారింది. ఈ నీళ్లు తెల్లగా ఉన్నాయి కదా, యేసయ్య మనల్ని కూడా ఎలా చేశాడో తెలుసా? ఇంత శుభ్రంగా చేశాడు, సూపర్ చేశాడు. నీళ్ళు ఇట్లా బాగున్నాయా? బాగున్నాయి కదా. ఈ తెల్లగా ఉన్న హృదయంలో నల్లది ఎవరేశారు? సైతాన్ వేసాడు కదా. ఆ సైతాన్ని ఓడగొట్టింది ఎవర్రా? యేసయ్యా నీ నామంలో నా పాపాన్ని కడిగివేయి, యేసయ్య నామంలో. సో ఎప్పుడైతే ఆ యొక్క ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం పని చేయాలి అని నా మనసులో నేను ఆలోచిస్తూ ఉన్నానో, ఆ టైంలో దేవుడు చెప్పాడు, ఈ పిల్లలే నీ పని, ఈ పిల్లల దగ్గరే నువ్వు సువార్తను ప్రకటించాలి. వెంటనే
ఒకరోజు ఆ పిల్లవాడు ఒకడు వచ్చి, అన్న నాకు లిటిల్ హార్ట్స్ బిస్కెట్ కావాలన్నా అన్నాడు. లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అంటే ఎంతరా అన్న? 5 రూపాయలు అన్న ప్యాకెట్ అన్నాడు. వాడు 5 రూపాయలు ఇస్తే వాడు వెళ్ళి ఆ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఆ ప్యాకెట్ తీసుకొని వచ్చినప్పుడు, అరే బాగున్నాయి అంటే, చాలా బాగున్నాయి, నాకు ఇష్టం అన్న అన్నాడు. వెంటనే నా మనసులో ఆ ప్యాకెట్ని చూసి వెంటనే నేను పెట్టిన పేరు లిటిల్ హార్ట్స్ అనే ఒక మినిస్ట్రీ నేమ్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ లిటిల్ హార్ట్స్ని దేవుడు ఆశీర్వదించాడు. అది లిటిల్ హార్ట్స్ సొసైటీగా, అంటే సంఘానికి బయట ఉన్న సమాజానికి మధ్యలో ఒక వారధిగా నేను పనిచేయాలి. సంఘము లోపల ఉన్న అనేకమైన వ్యక్తులు బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించి బయట ఉన్న వ్యక్తులను సంఘములోనికి తీసుకురావడానికి ఈ లిటిల్ హార్ట్స్ పనిచేయాలని ఇవాంజలిజం వర్క్ని మేము స్టార్ట్ చేస్తూ వచ్చాం. ఈ యొక్క పని 2015వ సంవత్సరంలో మరి హైదరాబాదులో దేవుడు ఆ యొక్క సన్నివేశం, ఆ యొక్క సంఘటనల ద్వారా మరి గుంటూరు ప్రాంతంలో ఈ యొక్క పరిచర్యని స్టార్ట్ చేయడం దేవుడు కృప చూపించాడు. 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి వీధి పిల్లలను, కాగితాలు ఏరుకునే పిల్లలను, అనేక మంది డ్రగ్స్ తీసుకునే పిల్లలను, నల్లమందు, అలాగే జోదం, ఎంతోమంది వ్యసనాలతో ఉన్న పిల్లల మధ్యలోనికి వెళ్ళి యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి స్టార్టింగ్లో నేను ఈ పరిచర్యని, అంటే ఈ వీధి పిల్లల పరిచర్యకి నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు అస్సలు నన్ను పట్టించుకునే వాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళకి అసలు బట్టలు సరిగ్గా ఉండేవి కాదు, వాళ్ళు తినటానికి తిండి సరిగ్గా ఉండేది కాదు. మనం వెళ్తే వాళ్ళు ఏదో ఇస్తారులే ఆయన ఎక్స్పెక్ట్ చేయడానికి దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం కొద్దిగా మంచి బట్టలు వేసుకున్నామని, వాళ్ళకి బట్టలు లేవని, వీళ్ళు చాలా పెద్దవాళ్ళు, మేము చాలా చిన్నవాళ్ళమని వాళ్ళ కొద్దిగా భయం ఉండేది. సో నేను అప్పుడు నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకుంటూ వచ్చాను. నేను కూడా వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చేశాను. సో అరే నేను కూడా మీలో ఒకడిని, నేను కూడా మీతో ఆడుకుంటాను, నేను కూడా మీతో ఉంటాను అన్నప్పుడు కొంతమంది పిల్లలు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. మరి అలా యాక్సెప్ట్ చేస్తూ వచ్చినప్పుడు అది నేను చక్కగా టేకప్ చేశాను. మరి ఆ పిల్లల్లో మార్పును చూడగలిగాను. దగ్గర ఒక 10 ఇయర్స్ వాళ్ళ లైఫ్లో నేను కార్యాలు చూస్తూ వచ్చాను. నేను స్టార్టింగ్లో ఉన్న మినిస్ట్రీ కంటే ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు ఎంతో చక్కగా స్కూల్స్కి వెళ్తున్నారు. దగ్గర 25 మంది ఆడపిల్లలను స్కూల్కి మేము పంపిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క స్ట్రీట్ చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా ఈ చెత్త నుంచి, ఈ యొక్క డంపింగ్ గ్రౌండ్స్లో నుంచి గర్ల్స్ని పికప్ చేసి మరి ఈ చైల్డ్ వివాహాలు, బాల్య వివాహాల విషయంలో కూడా లిటిల్ హార్ట్స్ ఎంతగానో పనిచేస్తూ ఉంది, ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చింది. మరి గర్ల్స్కి అయితే అన్నీ ప్రొవైడ్ చేయడంలో స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రతి అవసరతను కూడా నా వైఫ్ నేను ఇద్దరము కలిసి టేకప్ చేయటం జరిగింది. వందనాలు. మీరు ఇక్కడ సేవ చేస్తున్నారా? మీరు మొదలు పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది? మాకే వచ్చింది. అది దేవుడి కృప వల్ల. దేవుడి కృప వల్ల. ఎప్పుడు దేవుని తెలుసుకున్నారు మీరు? ఎప్పుడంటే మా పెద్దలు ఉన్నప్పుడు మేము తెలుసుకోలేదు. ఇప్పుడు అప్పుడు పిల్లకాయలు అప్పటి నుంచి మాకు దేవుడు అనేది తెలియదు. మా పెద్దోళ్ళకి తెలియదు, మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇట్లా శోధనలు వస్తా, కష్టాలు వస్తా ఉండేలేకే ఇట్లాగా ఏ దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకొని మా దృష్టిలో పెట్టుకొని అని ఆలోచన దేవుడు కలిగించాడు. కాబట్టి మేము ఇప్పటి నుంచి మేము దేవుళ్ళకి వస్తున్నాం. మీరు మీ పిల్లకాయలకు కూడా మేము ఇప్పుడు దేవుడు ఏంటో వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఎవరెవరు? నీవు నీ భర్త చేస్తారా? ఇక్కడ ఇది గుడినా? గుడి. వీళ్ళందరూ వస్తారా? అందరూ వస్తారు. ఇట్లందరూ వస్తారు. మీరు ఏంటి వృత్తి ఏంటి మీది? మాది కులం. ఇది కులం గిరిజనులు యానాదారు. పని ఏం చేస్తారు? పనులు అయ్యే కంపెనీలోకి పోయి ఆ బూడిదలోకి వెళ్ళుకుంటాం. సరే ఈనాలు ఏరుకుంటారా? అదే పని మాకు, ఇంకే పని లేదు. ఎంత వస్తుంది రోజు? ఎంత వస్తుంది అంటే మామూలుగా మేము రోజు అమ్ము వాటిని వారానికి ఒకసారి అమ్ముతాం. వస్తే వారానికి 1000 రూపాయలు రావు. వారానికి 1000 రూపాయలు అంతటికి ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు. కుటుంబానికి 1000 రూపాయలు వస్తాయి. మీకు అవి సరిపోతాయా? మీ చాలు.
పిల్లకాయలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. పంపిస్తున్నారా బడికి? పంపిస్తున్నారా? ఎక్కడ బడి ఉందా దగ్గరలో? అక్కడ నాయుడుపేట ఉందా? వీళ్ళు వెళ్తున్నారా మరి? వీళ్ళు ఇక్కడ చిన్న పిల్లకాయలు కాబట్టి అంగడ స్కూల్ ఈ కాలనీలో ఉంది. చిన్న పిల్లకాయలని అంగడ స్కూల్లో పంపిస్తారు, పెద్ద పిల్లకాయలని నాయుడుపేట ఆటోలో పంపిస్తారు. ఇంకా వాళ్ళకి ఉంటాయి కదా ఖర్చులు, పిల్లకాయలకి అవి ఖర్చులు బాగా మాకు ఏ మిగలదు. అప్పుడు గడిపడి ఉంటాము. అప్పు కూడా చేస్తారా? మీకు అప్పు ఇస్తారా? ఇక్కడ ఇస్తారు. చీటీ వాళ్ళు వచ్చి 2000 అట్లా ఇస్తారా? మళ్ళీ వాళ్ళు వసూలు చేసుకుంటారా? వడ్డీకి ఇస్తారా? వడ్డీకి ఇస్తారు మాకు వారం వారానికి. మనకంత అమౌంట్ రాదుగా దీని మీద. పిల్లల్ని చదివించాలంటే ఫీజులు కట్టాలా? ఫీజు ఏం లేదు గవర్నమెంట్ కి. మామూలుగా ఆటోకి ఆటోలకి ఓలే ఇస్తారు, కానీ ఆటో మంది ఒక్క పిల్లకాయకి ఎంత అవుతుంది? 300 తీసుకుంటాం. 300 నెలకి 300 ఒక్క పిల్లలకి. అప్పుడు ఇంట్లో నలుగురుంటే ఎంత అవుతుంది నెలకి? 1200 నలుగురు ఉంటే. అవి వాళ్ళకి ఏం పెట్టాము, మేమేం తిన్నాము, మళ్ళీ వాళ్ళకి బట్టలు ఏంది, వాళ్ళు ఏదన్నా ఖర్చు లేనిది. ఇప్పుడు బడికి వెళ్తారు, వాళ్ళ చేతులు ఏదన్నా పెట్టాలి ఆడుకొని తినేదానికి. ఇంక నా పిల్లకాయలు ఆడు తింటా ఉంటారు, ఈ పిల్లకాయలు చూడకూడదు కదా. అందుకు వాళ్ళకి ఒక 10 రూపాయలు అట్ట ఇచ్చి పంపిస్తూ ఉంటాము. ఏదన్నా మేము 60 రూపాయలు కూడా వేసుకొని ఒక్కసారి తెచ్చుకుంటాం బియ్యం. అవి ఒక నెల అంతా వాడుకుంటాం. బియ్యము, బట్టలు, కూరగాయలు అవి వాటికి ఉంటున్నాయా మీకు? ఉంటాయి, అంటే మాకు ఒక నెల అంతా రాదు సరుకు. వారానికి వస్తుంది సరుకు, చాలదు. అంటే ఒక్కొక్క కుటుంబంలో 6 మందో 5 మందో ఉంటారు పిల్లకాయలు. ఓలిళ్ళల్లో అయితే అసలు 1000 రూపాయలు చాలదు. మరి దేవుని మహాకృపను బట్టి 25 మెంబర్స్ గర్ల్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. కొంతమంది పిల్లలు ఆ చెత్తలోంచి బయటకు వచ్చి స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది పిల్లలు వాళ్ళ దొంగతనాలు మానారు. చాలామంది ఆడపిల్లలు మరి ఆ యొక్క పని, ఆ కాగితాలు ఎరుకునే పని మానేసి స్థానికంగా ఉన్న స్కూల్స్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈ యొక్క గుంటూరు ప్రాంతంలో దగ్గర ఒక 6 ప్రాంతాలలో ఈ వీధి పిల్లల మధ్య సువార్థీకరణ జరుగుతూ ఉంది. మరి గుంటూరులో అయితే పాత గుంటూరులో రాజు గృహకల్ప ప్రాంతంలోను, మరి నాయుడుపేట డంపింగ్ యార్డ్లోను, తెనాలి కటివరం దగ్గర, మరి చేబ్రోలు, తోట్లపాలెం అనే ప్రాంతంలో కూడా ఈ వీధి పిల్లల మధ్య సువార్థీకరణ జరుగుతూ ఉంది. ఈ వీధి పిల్లల సువార్థీకరణ ద్వారా మేము ముఖ్యంగా ఆశించేది ఏంటంటే సంఘంలోనికి ఈ వీధి పిల్లలు రావాలి. ఎందుకంటే ఈ చిన్నవారిలో ఒక్కరైనా నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. ఈ పిల్లలందరూ సంఘంలో చేర్చబడాలి, క్రీస్తు బోధలో ఎదగాలి. కాబట్టి వీరికి కూడా కొంత సువార్థీకరణ జరగాలి అనే ఒక ఆలోచనతో ఆ దర్శనంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కొరకు మేము ఎన్నుకున్నది ఏంటంటే ఎవ్రీ బిస్కెట్ ఈజ్ ఏ గాస్పల్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ యొక్క చిన్నపిల్లల పరిచర్యలో ముఖ్యంగా వీధి పిల్లల మధ్య పరిచర్య ఎలా చేయాలి నాకేమీ తెలియదు. అప్పుడు నేను దేవుని అడిగిన, ప్రభువా ఎలా చేయాలంటే గివింగ్, నీ దగ్గర ఏదైతే ఉందో అది ఇచ్చి ఒక మాట చెప్పు. సో అప్పుడు నేను ఎన్నుకున్నది ఏంటంటే ఒక బిస్కెట్, ఒక చాక్లెట్. ఒక బిస్కెట్ అనేది ఒక సువార్త చెప్పడానికి ఒక సాధనం అని నేను నమ్మాను. ఒక చాక్లెట్ సువార్థీకరణకు ఒక సాధనం అని నేను నమ్ముతూ వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ బిస్కెట్, ఆ చాక్లెటే ఈరోజు 300 మంది పిల్లలను చేరుకోవటానికి, వీధి పిల్లలను చేరుకోవడానికి కృపనిచ్చాడు దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఒక పక్కన హెల్త్ని స్టేబుల్గా ఉంచాడు, ఒక పక్కన ఫ్యామిలీని చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మరి ఫ్యామిలీ లైఫ్లో కూడా దేవుడు నాకు 2 బిడ్డలను దయచేశాడు. ఒకరు ఆరాధ్య, మరొకరు అయాన్. మరి వీళ్ళిద్దరూ కూడా చక్కగా చదువుకోవడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ అన్నిటి విషయాల్లో దేవుడు చాలా కనికర సంపన్నుని నేను నమ్ముతూ ఉన్నాను. నా జీవితము నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను అనుభవిస్తున్నది ఏంటంటే దేవుని కృప. దేవుని కృపను బట్టే ఇలా ఉన్నాను, దేవుని కృపను బట్టే సేవ చేయగలుగుతున్నాను. 2 చేతులెత్తి యేసుకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యేసయ్యతో చిన్న మాట సమస్యలు వీడిపోవును. యేసయ్యతో చిన్న మాట సమస్యలు వీడిపోవును.
కష్టం వచ్చినా నష్టం వచ్చినా కరువు వచ్చినా బాధ వచ్చినా శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు విడిపోవును. దేవుని కృపను బట్టే అనేకమైన పిల్లల దగ్గర వాడబడగలుగుతున్నాను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేస్తురండి. మరి అంతేకాదు, ఈ చిన్న బిడ్డల పరిచర్య ద్వారా దేవుని యొక్క కృపను బట్టి 2019వ సంవత్సరంలో తోట్లపాలెం అనే గ్రామంలో లిటిల్ హార్ట్స్ రిసోర్స్ సెంటర్ని స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. చిన్న బిడ్డల పరిచర్య ద్వారా సంఘ పరిచర్యను స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంఘ పరిచర్యలో ఇప్పుడు 30 మంది తల్లిదండ్రులు, అంటే బిడ్డల యొక్క తల్లిదండ్రులు మందిరానికి వస్తూ ఉన్నారు. మరి యవనస్తుల మీటింగ్ జరుగుతూ ఉంది, సండే స్కూల్ జరుగుతూ ఉంది. మరి వీటితో పాటుగా మరి సమ్మర్లో VBS కార్యక్రమాలు, సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్స్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఒక కోరిక ఒకటే, ఏంటంటే సంఘము బయట చాలామంది మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘము బయట చాలామంది సంఘము లోపలికి రావటానికి దారి చూపించే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దారి చూపించాలనేదే నా కోరిక. లిటిల్ హార్ట్స్ యొక్క దర్శనం ఏంటంటే దారి తప్పి తిరుగుతున్న అనేకమైన బిడ్డలను సరియైన దారిలో పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనెక్ట్ చేయాలి. దాని కొరకు బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దాని వరకు హైజీన్ నీడ్స్ వాళ్ళకు మనం అందించాలి. మరి పాత బట్టలు, చెప్పులు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ చిన్న బిడ్డలకు అందించినప్పుడు వాళ్ళు మనం చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఇది చాలా భారవంతమైన పరిచర్య. నా ఒక్కడ వల్ల అయితే అయ్యేది కాదండి. నాకు మీ అందరి సహకారము కావాలి. మరి మీ అందరి సహకారం ఉంటేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. సో మీ అందరి చేయూతనిచ్చి ఈ వీధి పిల్లల సువార్థీకరణను మీరు అందరూ ప్రోత్సహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కొంతమంది చిన్నపిల్లలైతే చక్కగా స్కూల్స్కి వెళ్ళి ఆ యొక్క అంగన్వాడీ స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి పేరెంట్స్కి అవగాహన మేము క్రియేట్ చేస్తూ వచ్చాం. అలానే కాదండి, ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, నేను ఈ స్ట్రీట్ చిల్డ్రన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న అబ్బాయి పోలియోతో బాధపడుతూ ఉన్నాడు. అంటే తనకి 2 కాళ్ళు కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు నేను ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చాను. ఒక డాక్టర్ని తీసుకెళ్ళి ఒక 5 వీక్స్ వాడికి మంచి పోషణతో కూడిన ట్యాబ్లెట్స్ అవన్నీ మేము ప్రేయర్ఫుల్గా వాడికి ఎంతగానో హెల్ప్ చేస్తూ వచ్చాం. మరి పాను ప్రేయర్స్ వల్ల ఇప్పుడు అతనికి 8 ఇయర్స్ వచ్చేసినాయి. ఈ 8 ఇయర్స్లో దేవుని యొక్క మహాకృప ఏంటంటే పోలియో పూర్తిగా తగ్గిపోయింది ఆ స్ట్రీట్ చిల్డ్రన్కి. మరి చక్కగా వాడు ఇప్పుడు నడవగలుగుతున్నాడు, ఆడుకోగలుగుతున్నాడు, రోజు చక్కగా చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. సో హ్యాపీ అండి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనం నా జీవితంలో అది ఎంతగా దేవుడు చక్కగా నెరవేరుస్తున్నాడు అనేది నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి నేనైతే చేయలేనండి. దేవుని కృపను బట్టి ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వీధి పిల్లల సువార్థీకరణ సంఘానికి మేలుకరంగా ఉండాలి. సంఘము ఈ విషయంలో చాలా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక సోషల్ వర్క్ అని కానీ ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తారని కాదు. కానీ సంఘ బాధ్యత ఏంటంటే బయటికి వెళ్ళి అనేక మందిని సంఘంలోనికి తీసుకురావాలి. ఎందుకంటే అనేకమైన చిన్న బిడ్డలు నలిగిపోతున్నారు. మరి బాల్య వివాహాలని, చైల్డ్ ట్రాఫికింగ్ అని, మరి ఆ యొక్క బానిసత్వం ఇళ్లలోకి తీసుకెళ్ళి పని చేయించుకోవటం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతో బాధేస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా ఈ పిల్లల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. పిల్లలకి ఎక్కడా కూడా పిల్లల విషయంలో చాలా బాధలు మనం చూస్తూ ఉన్నామండి. ఇట్లా చేశారు, అట్లా చేశారు, కుటుంబంలో తన్నారు. మీరు చూసారు కండి, రీసెంట్గా ఒక అతనైతే ఒక పాపకి ఐరన్ బాక్స్ తీసుకొని ఇంట్లో సరిగ్గా పనిచేయలేదని ఆ యొక్క వాతలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఆడపిల్లలకు కానీ ఈ యొక్క ఇళ్లలో పనిచేసే పిల్లలకు కానీ ఎక్కడా కూడా సెక్యూరిటీ లేదండి. అందుకే లిటిల్ హార్ట్స్ వర్క్ చేస్తూ ఉంది. ఆ పిల్లల తల్లిదండ్రుల మీద వర్క్ చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళ మైండ్ సెట్స్ మార్చాలని, యేసుక్రీస్తు వాక్యముతో మాత్రమే జీవితాలు మారుతాయి కాబట్టి ఆ వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. చాలా కష్టమైన సేవ అండి. ఎందుకంటే ఏదో ఒకటి ఇవ్వందే ఈ పిల్లల మాట వినరు. కాబట్టి వాళ్ళకి మనకు స్నాక్స్ ఇవ్వాలి,
వాళ్ళకి మనం బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి మన దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు ఇస్తేనే వాళ్ళు మాట వింటారు. కాబట్టి మనం వేసే ఒక చిన్న అడుగు ఇంకా అనేకమైన మార్పులను తీసుకొస్తుంది. దయచేసి మీ దగ్గర ఏ పాతదున్నా, ఏ కొత్తదున్నా, మీకు ఇది అవసరం లేదు అని అనుకున్నది అది ఇంకొకరికి అవసరం అండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న అడుగు సమాజాన్ని, సంఘాన్ని ఒక అద్భుతమైన రీతిలో తీసుకొని వెళ్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనందరం కలిసి పనిచేయాలి. ఇంకా అనేకమైన ఆడపిల్లలు, అనేకమైన మగపిల్లలు ఇంకా యేసుక్రీస్తుని ఎరగక ఎదురు చూస్తూ ఉన్నారు. మీరందరూ మీ చేయూతనిచ్చి ఈ పరిచయను ముందుకు తీసుకెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క స్ట్రీట్ చిల్డ్రన్ వాళ్ళు ఎప్పటికీ విడవబడిన వారు కాదని, వాళ్ళందరికీ మనం ఉన్నాం అనే ఒక భరోసా మనం క్రియేట్ చేద్దాం. మరి ఈ లిటిల్ హార్ట్స్ మినిస్ట్రీస్ ఇంకా రానున్న దినాల్లో నూతనమైన ప్రాంతాలకి, నూతనమైన చిన్న బిడ్డలని ప్రభువులోకి నడిపించినట్లుగా ముందుకు వెళ్ళాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను.